ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు, అలాగే మా తిరువూరు లాంటి నియోజకవర్గానికి లెదర్ పార్క్ లాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇదే విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న భూమి వివరాలకు సంబంధించి సమాచారం అడిగినప్పుడు తిరువూరు నియోజకవర్గంలోనూ ముఖ్యంగా తిరువూరు పట్టణ పరిసరాల్లో కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి సమాచారం అందుబాటులో లేకపోవటం వల్ల దాదాపు గత సంవత్సర కాలంగా ఎంఎస్ఎంఈ పార్కుకు సంబంధించి స్థల సేకరణ విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా తిరువూరు పట్టణానికి పక్కనే ఉన్న రామన్నపాలెం గ్రామంలో జమీందారీ వ్యవస్థ రద్దు చేసిన క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వందలాది ఎకరాల భూములకు సంబంధించి ఈరోజు పూర్తి సరైన సమాచారం లేకపోవటం వల్ల ఈ ప్రశ్న అడగటం జరిగింది అధ్యక్ష. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన సమగ్ర సర్వే చేపించి దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎవరైతే అన్యాక్రాంతం చేశారో వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ రద్దు చేసే అవకాశం కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఉందని తెలిసింది. కాబట్టి వీలైనంత త్వరగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకి నివాస స్థలాలు కేటాయించడం కోసం కూడా ఈ భూముల్ని ప్రభుత్వ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, అలాగనే తిరువూరు పట్టణంలో దాదాపు చాలా ప్రాంతాలు నివాస గృహాలు దురదృష్టవశాత్తు 22A కలపడం జరిగింది. వాటిని కూడా వీలైన త్వరగా 22A నుండి విముక్తి చేసి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో సహకరించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.